హాయ్ అండి, ఏపీ ఫైబర్ యూజర్స్ ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా సెర్చ్ చేస్తే మళ్ళీ మనకి యూట్యూబ్ యాప్ ప్లే అవుతుంది అనే దానికోసం ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మనకి చిన్న సెట్టింగ్ మార్చాలండి, ఏఎఫ్ఆర్ సెట్టింగ్ మార్చాలి, ఆటో రిఫ్రెష్ రేటు. అలాగే మళ్ళీ ఇందులో వీడియో ప్రెసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మనం ఒక్కొక్క ఆప్షన్ మనం చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏదో ఫార్మాట్లో మనకి సెట్ అవుతుందండి, యాప్ వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, 2-3 బాక్సుల మీద ట్రై చేశాను, అన్నీ సక్సెస్ అయ్యాయి. ఏ విధంగా సెట్ చేయాలనే దానికోసం ఇప్పుడు మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీ టీవీ ఆన్ చేశాక మీకు ఆల్రెడీ పాత యూట్యూబ్ యాప్ ఉంది కదా, ఆ పాత యూట్యూబ్ యాప్ డిలీట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. లేదు అనుకుంటే డిలీట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి, అప్డేట్ చేసుకున్నా సరిపోతుంది. లేదు డిలీట్ చేసి ఇన్స్టాల్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు నేను డిలీట్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యాక మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా చూపిస్తుందండి. ప్రతి ఒక్కరికి సైన్ అప్ చేయమని చూపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి చేస్తున్నారు. ఈ విధంగా మీకు తెలిస్తే చేసుకోవచ్చు. లేదంటే ఆపరేటర్ అయితే ప్రతి ఇంటికి వెళ్ళి ఒకే మెయిల్ ఇవ్వలేరు కదా, ఇదంతా పెద్ద తలనొప్పి. అక్కడ పైన సెర్చ్లోకి వెళ్ళి మనం ఏదైనా ఏదో ఒక వీడియో సెర్చ్ చేస్తే మనకు ఆ క్యూఆర్ కోడ్తో పని లేకుండా, ఏ మెయిల్ ఇవ్వకుండా, ఏ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా మనం ఇక్కడ సెర్చ్ చేసి ఏదైనా వీడియో సెర్చ్ చేసి డైరెక్ట్గా చూడొచ్చు. ఎందుకంటే అకౌంట్ రిజిస్ట్రేషన్తో పని లేదు. ఇప్పుడు చూసారు కదా, సెర్చ్ చేస్తే ఏ విధంగా మనకి వీడియోస్ ఓపెన్ అయ్యాయో. ఇప్పుడు మనకి క్యూఆర్ కోడ్ అడగదు, మధ్యలో అడిగినా కూడా మన సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే చూసారు కదా, వీడియో ప్రతిదీ కూడా వీడియో థంబ్నెయిలే మనకి షో అవుతుంది, అంటే వీడియోలు ప్లే అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వీడియో థంబ్నెయిలే షో అవుతుంది కానీ వీడియో మాత్రం ప్లే కావడం లేదు. అందరికీ ఇదే ప్రాబ్లం అండి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మన సెట్టింగ్స్లోకి వచ్చి ఒకే ఒక ఆప్షన్ మార్చుకోవాలండి. ముందు స్టార్టింగ్ అంటే నేను ఇందులో 2-3 ఆప్షన్స్ చెప్తాను. ముందుగా ఫస్ట్ మీరు ఒక ఆప్షన్ ట్రై చేయండి. ఏఎఫ్ఆర్ అని ఉంది కదా, ఆటో రిఫ్రెష్ రేటు. ఇది మనం ఇక్కడ ఆల్రెడీ పైన ఒక టిక్ చేస్తున్నాం చూడండి, అది టిక్ చేసి కింద 2 టిక్లు పెట్టి ఉంటాయి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా, అవి మీరు క్లోజ్ చేసేయాలి. అది ఆఫ్ చేసి పైన ఉన్న ఒక టిక్కే క్లిక్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా మీరు హోమ్లోకి వచ్చి సెర్చ్లోకి కానీ వీడియో ప్లే చేయండి. అలాగైతే ఇక్కడే మనకి వర్క్ అవుతుందండి, ఈ ఒక్క ఆప్షన్స్తోనే వర్క్ అవుతుంది. ఎక్కడైతే నాకు ప్లే అయింది, 2-3 సెటప్ బాక్స్ల మీద ట్రై చేశాను. ఈ విధంగా అక్కడ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకొని ఇంకొకటి మన ఆటో రిఫ్రెష్ రేట్ ఆన్ చేసి మనం యూజ్ చేస్తే మాత్రం యూట్యూబ్ ఖచ్చితంగా ప్లే అవుతుంది. కానీ ఒకవేళ మళ్ళీ ఇలా కూడా చాలామందికి ప్లే కావడం లేదంటే కొన్ని బాక్సులు ప్లే అవ్వచ్చు, కొన్ని బాక్సులు ప్లే కాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా చెప్తానండి. సెట్టింగ్స్లోకి వచ్చి ప్లేయర్ ఉంది కదా, ప్లేయర్లో వీడియో ప్రెసెట్ అని ఉంటుంది. అక్కడ మనం ఇక్కడ ఫార్మాట్లు మార్చుకోవాలండి. ప్రతి ఒక్కరు ఇదే గమనించాలి. ఇక్కడ ఏంటంటే 720 ఉంటుంది, 1080 ఉంటుంది పిక్సెల్స్. ఇక్కడ మనం 720 ఫార్మాట్లో మనం క్లిక్ చేసుకొని ప్లే చేస్తే ప్లే అవుతే పర్వాలేదు. లేదంటే 720 కాకపోతే 480. ఇప్పుడు నేను 720లో పెట్టాను, ప్లే కావడం లేదు. అలాగే ఇప్పుడు 480లో కూడా చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు మీకు టైం పడుతుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్లోనే ప్రతి ఒక్కటి మీకు టైం పట్టినా కూడా ప్రతి ఒక్కటి చెక్ చేయండి. మీ టీవీకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, ఏ ఫార్మాట్ సపోర్ట్ అవుతుంది, ఇక్కడే మీరు ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తే టైం తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఫార్మాట్లో మీకు యూట్యూబ్ ప్లే అవుతుందండి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ చేంజ్ చేసుకొని మీరు ప్రతిదీ హోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది, లేదా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక్కొక్క ఫార్మాట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాను. మనకి ఇందులో ఏ ఫార్మాట్ సక్సెస్ అయ్యిందో అది ఓకే చేసుకొని మనం ఉంచుకుంటే యూట్యూబ్ యథావిధిగా మనం యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఫార్మాట్లు చేంజ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, మళ్ళీ ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు యూట్యూబ్ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చండి. ఇది మనం కేవలం ఈ 2 సెట్టింగ్సే మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.